కార్తీక్, దీప వాళ్ళు శౌర్యని చూడడానికి హాస్పిటల్‌కి వస్తూ ఉంటారు. ఇంతలో తన బెడ్ మీద శౌర్య లేకపోవటం చూసి చాలా కంగారు పడిపోతూ అక్కడ ఉన్న దీప శౌర్య, శౌర్య అని చెప్పేసైతే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. తను ఎంతకీ పలకకపోవడంతో కార్తీక్ బయటకు వచ్చి శౌర్యని వెతుకుతూ ఉంటాడు. ఇంతలో నర్స్ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి శౌర్యకి సంబంధించిన వస్తువులు వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న దీప, ఇవన్నీ శౌర్యవి కదా, మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్స్ మాత్రం, ఆపరేషన్ చేసేటప్పుడు ఇవన్నీ ఉండకూడదు కదా, అందుకే ఇవన్నీ తీసుకొని వచ్చి మీకు ఇస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్స్ మాత్రం, అదేంటి ఆపరేషన్ జరిగేటప్పుడు తనను ఒక్కరిదాన్నే వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, సరే ఇప్పుడైనా వచ్చారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న నర్స్ని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, అదేంటి మేము ఆపరేషన్కి డబ్బులు కట్టలేదు కదా అని చెప్పేసి అయితే నర్స్ని అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్స్ మాత్రం, మీరు డబ్బులు పే చేస్తేనే కదా మేము కట్టగలము, ఆపరేషన్ చేయగలము, మీరు ఎప్పుడో కదా డబ్బులు పే చేసేసారు, అందుకే ఇప్పుడు శౌర్య ఆపరేషన్ థియేటర్లో ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్స్ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి, కార్తీక్ నువ్వు చాలా గ్రేట్ తెలుసా, నువ్వు అనుకున్న టైంలోనే ఆ డబ్బుని పే చేసేసావు, అందుకే ఇప్పుడు శౌర్యకి ఆపరేషన్ చేయబోతున్నాము, స్పెషలిస్ట్ కూడా వచ్చేసాడు, అందుకే ఇప్పుడు ఈ ఆపరేషన్ థియేటర్లో సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం, ఎలాగైనా సరే శౌర్యని మళ్ళీ బ్రతికించి తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న డాక్టర్ని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం, నువ్వు చాలా గ్రేట్ కార్తీక్, నువ్వు అన్న టైంకే కరెక్ట్గా తీసుకొని వచ్చావు, అలాగే నేను శౌర్యని బ్రతికించే బాధ్యత నాది, శౌర్యని ఇక నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప మాత్రం, డబ్బులు మనం కట్టలేదు కదా, ఎవరు కట్టి ఉంటారు, ఈ ఆపరేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ అయితే, బిల్ దగ్గరికి వెళ్దాం, ఎవరు కట్టారో తెలిసిపోతుంది అని చెప్పేసి అయితే